ఈరోజు బాబా మురళిలో బాబా ఎలా అయితే జ్ఞానాన్ని వినిపిస్తూ జ్ఞానం యొక్క అలలను మనకి అందిస్తున్నారో, అలాగే మనం కూడా జ్ఞానసాగరుడైన బాబా సమానంగా జ్ఞానాన్ని అందరికీ అందించాలి అని బాబా చెప్పారు. మన బుద్ధిని ఏకాగ్రం చేయటానికి ఒక్క బాబా తప్ప ఇంకేది గుర్తు రాకుండా ఉండడానికి కూడా బాబా ఈరోజు ఉపాయం వినిపించారు. ఇది 20th మార్చ్ మురళి. मीठे बच्चे, तुम्हें गुप्त खुशी होनी चाहिए कि हम परमात्मा बाप की यूनिवर्सिटी के स्टूडेंट हैं. మధురమైన పిల్లలు, మీకు గుప్తమైన సంతోషం ఉండాలి. మేము పరమాత్మ తండ్రి యొక్క యూనివర్సిటీ విద్యార్థులం. भविष्य नई दुनिया का वर्षा पाने के लिए पढ़ रहे हैं. భవిష్యత్తు కొత్త ప్రపంచ వారసత్వాన్ని తీసుకునేందుకు చదువుకుంటున్నాం. మధురమైన పిల్లలు, మీకు గుప్తమైన సంతోషం ఉండాలి. మేము పరమాత్మ తండ్రి యొక్క యూనివర్సిటీలోని విద్యార్థులము అని భవిష్యత్తు కొత్త ప్రపంచ వారసత్వాన్ని తీసుకునేందుకే చదువుకుంటున్నాం. ఎందుకు చదువుకుంటున్నాము, లక్ష్యం ఏంటి, అది కూడా బాబా చెప్తున్నారు. దానికి ఆబ్జెక్ట్ ఏంటి, ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎక్కడ చదువుకుంటున్నాము, అది కూడా వినిపిస్తున్నారు. అంటే ఒక విధంగా మన లక్ష్యం, ఉద్దేశం ఈ రెండు మనకి బాగా స్పష్టంగా గుర్తుండాలి. ప్రశ్న, किस स्मृति में सदा रहो तो दैवी गुण धारण होते रहेंगे. ఏ స్మృతిలో సదా ఉన్నట్లయితే దైవీ గుణాల ధారణ జరుగుతూ ఉంటుంది. ఏం గుర్తుండాలి, దివ్య గుణాల ధారణ జరగాలంటే బాబా ఏం చెప్తున్నారంటే, హమ్ ఆత్మ శివ్ బాబా కి సంతాన్ హై, బాబా హమే కాంటోన్ సే ఫూల్ బనానే ఆయే హై. జవాబు, మేము ఆత్మలం, శివబాబా సంతానంగా ఉన్నాము. బాబా ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేయడానికి వచ్చారు. ఇదే స్మృతి సదా ఉండాలి. అప్పుడు దైవీ గుణాల ధారణ జరుగుతూ ఉంటుంది. పడాయి और योग पर पूरा ध्यान रहे. చదువు మరియు యోగం పైన పూర్తిగా శ్రద్ధ వహించాలి. వికారం సే నఫరత్ హో तो दैवी गुण आते जाएंगे. వికారాలతో ద్వేషం ఉండాలి, అప్పుడు దైవీ గుణాలు వచ్చేస్తూ ఉంటాయి. जिस समय कोई विकार वार करे तो समझना चाहिए मैं कांटा हूँ, मुझे तो फूल बनना है. ఎప్పుడైనా వికారాలు దాడి చేసినప్పుడు అనుకోవాలి, నేను ముళ్ళుగా ఉన్నాను, నేనైతే ఇప్పుడు దైవీ పుష్పంగా కావాలి, నేను ఇలాంటి ముళ్ళుగా కాను, నేను ఇలాంటి ముళ్ళ స్వభావంతో ఉండను, నేను పుష్పాన్ని అని ఇలా గుర్తు తెచ్చుకోవాలి. నేను ఎవరి సంతానాన్ని అనేది గుర్తు తెచ్చుకుంటే, మరి శివబాబా ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తున్నారు కదా, కాబట్టి నేను దైవీ గుణాలని ధారణ చెయ్యాలి అనేది గుర్తొస్తుంది. చదువు మరియు యోగం ఈ రెండిటిపైన పూర్తిగా శ్రద్ధ వహించాలి. వికారాలతో ద్వేషం కలగాలి. బాబా మీకు వికారాలతో అసహ్యం కలగాలి అంటున్నారు. వికారాలంటేనే చీ అనిపించాలి, అప్పుడు వాటికి న్యాచురల్గా మనం దూరంగా ఉండగలుగుతాం. ఓం శాంతి. बच्चों की बुद्धि में है कि हम रूहानी यूनिवर्सिटी में बैठे हैं. పిల్లల బుద్ధిలో ఉంది, మేము ఆత్మిక యూనివర్సిటీలో కూర్చున్నాం. ఈ నశ ఉండాలి. ఆర్డినరీ రీతిగా స్కూల్లో కూర్చుంటారు, ఇక్కడ బుద్ధుగా ఎలా కూర్చోకూడదు అంటున్నారు. మామూలుగా పిల్లలు ఎంతోమంది వెళ్ళి స్కూల్లో కూర్చుంటారు, నార్మల్గా కూర్చుంటారు, మొద్దులాగా కూర్చుంటారు కొందరు. అలా మీరు ఇక్కడ ఉండకూడదు అంటున్నారు. కొందరు పిల్లలు ఉన్నారు, బాబా పిల్లల్లో కూడా మొద్దులాగా కూర్చున్నారు అంటున్నారు. కానీ గుర్తుండాలి, ఇది ఉన్నతోన్నతమైన పరంపిత పరమాత్మని యొక్క యూనివర్సిటీ. ఈ చదువును ఎంతో ఏకాగ్రంగా, ఎంతో సిన్సియర్గా, ఎంతో శ్రద్ధగా, చాలా అభిరుచితో వినాలి, దీన్ని ధారణ చెయ్యాలి. మనము పరమాత్మ యూనివర్సిటీ యొక్క పిల్లలం. మీలో కూడా చాలా నశ ఉండాలి. ఇది గుప్తమైన సంతోషం, గుప్తమైన జ్ఞానం.
ప్రతి ఒక్కరు కూడా బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అనేటువంటి నశలో కూర్చోవాలి. ప్రతి విషయం ఇక్కడ గుప్తమైనదే. కొందరు ఇక్కడ కూర్చొని కూడా బుద్ధిని బయట తిప్పుతూ ఉంటారు. బయటి ఆలోచనలు ఇక్కడ కూర్చొని చేస్తూ ఉంటారు, ప్లాన్ వేస్తూ ఉంటారు. బాబా మురళి వింటూ కూర్చుంటూ బుద్ధిలో మాత్రం వేరే వేరే ప్లాన్స్ అన్ని వేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ చదువు భవిష్యత్తు అనేక జన్మలకు ఆధారం. అలా ఇప్పుడు ఈ చదువుకునే సమయంలో బుద్ధిని ఇతర విషయాల్లో భ్రమింప చేయకూడదు. మీకు చాలా సంతోషం ఉండాలి, మేము భవిష్యత్తు కొత్త ప్రపంచ వారసత్వాన్ని పొందుతున్నాము అని. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఇక్కడ అందరూ బ్రాహ్మణులే వస్తారు. బయట చెత్త చెదారం అందరినీ వదిలిపెట్టే మీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చాక కూడా మళ్ళీ వెళ్ళి మనసుతో బయట చెత్తని టచ్ చేస్తూ ఉంటే చీచీ పని అని అంటారు. అందుకని బాబా అంటున్నారు, కలియుగి చెత్త, దాన్ని అసలు మీరు జ్ఞాపకం చేయకండి. ఇక్కడ ప్రపంచం అంతా ఈ సమయంలో చెత్తలోనే ఉంది అంటున్నారు. మీకైతే సంతోషం కలగాలి, మేము పూల తోటలోకి వెళ్తున్నాము అని. మరి సత్యుగి పూల తోటతో పోలిస్తే ఈ కలియుగి చెత్త ఎలా ఉంటుంది? మరి రెండిటికి చాలా తేడా ఉంది కదా. సత్యుగం యొక్క పుష్పగుచ్చము, కలియుగం యొక్క చెత్త చాలా తేడా ఉంది. కలియుగంలో ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. మీరైతే ఇప్పుడు పుష్పంగా తయారవ్వాలి. మీకు చాలా సంతోషం ఉండాలి, ఇప్పుడు నేను పుష్పంగా తయారవుతున్నాను అని. ఇది తోట. బాబాను తోట యజమాని అంటారు. తోట యజమాని వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తున్నారు. పిల్లలకైతే ఈ విషయం అర్థం అవ్వాలి, మేము పుష్పంగా అవుతున్నాము. మరి పుష్పాల్లో కూడా వెరైటీలు ఉన్నాయి కదా. ఏ రకమైన పుష్పంగా మీరు తయారవుతున్నారు? పుష్పాల్లో చాలా సువాసననిచ్చేటువంటి పుష్పాలు ఉన్నాయి, అందంగా కనిపించే పుష్పాలు ఉన్నాయి, రంగు రూపం మంచిగా ఉన్నటువంటి పుష్పాలు ఉన్నాయి. మరి మీరు ఎలాంటి పుష్పంగా అవుతున్నారు చూసుకోండి. ఇక్కడ తోట కూడా ఉంది కదా. మురళి విని తర్వాత తోటలోకి వెళ్ళి పుష్పాలతో తనని తాను పోల్చుకోండి. నేను ఏ పుష్పాన్ని, చాలా సుగంధాన్ని వ్యాపింపజేసే పుష్పం అయితే బాబా అంటారా సంపంగిలాగా ఉన్నారు. సంపంగి పుష్పం ఎక్కడ ఉన్నా ఎంతో దూరం వరకు దాని సుగంధాన్ని వ్యాపింపజేస్తూ ఉంటుంది. చాలా మంచి గుణము, చాలా మంచి రూపము తయారు చేసుకున్నారు అంటే బాబా అంటారు కొంచెం సుగంధం కూడా వ్యాపిస్తున్నారు అంటే పుష్పం గులాబీలాగా తయారైనట్టు. మరి అలా చూసుకోండి అట్లా నేను ఎటువంటి పుష్పాన్ని అని. ముళ్ళుగా అయితే లేను కదా. ఏ సమయంలో అయితే మీకు క్రోధం వస్తుందో అప్పుడు నేను ముళ్ళుగా అయిపోయానని అర్థం చేసుకోవాలి. క్రోధం ఉన్న సమయంలో భూతం ఉంటుంది. మరి భూతంతో ద్వేషం కలగాలి. క్రోధం అయితే బయటికి కనబడుతుంది. క్రోధం చేసినప్పుడు దాని ప్రభావం కొద్ది రోజుల వరకు కూడా ఉంటుంది. క్రోధం యొక్క నశ ఉంటుంది, లోభానికి కూడా నశ ఉంటుంది. మీకిప్పుడు ఇటువంటి వికారాలతో ద్వేషం కలగాలి అంటున్నారు. అలాంటి వికారాలు మనలో ఉన్నప్పుడు మనకి మనమే చాలా అసహ్యంగా అనిపించాలి, ఏంటి ఇటువంటి పని చేస్తున్నాను అని. అంటే మన దృష్టిలో మనం ఎప్పుడు ఉన్నతంగా అవ్వాలి తప్ప అలా దిగజారిపోయేటువంటి పనులు చేయకూడదు. ఇతరులు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ మీ దృష్టిలో కూడా మీరు పడిపోతారు అంటున్నారు బాబా. మనుషుల యొక్క కళ, కాంతి అంతా కూడా వికారాలతో పోగొట్టుకుంటారు. ఇక్కడ బాబా అంటున్నారు మీరెంత కళను, ఎంత శోభను వ్యక్తపరుస్తారో అంతే అక్కడ కూడా పొందుతారు. బాబా రోజు పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు, పిల్లలు దైవీ గుణాలని ధారణ చేయండి. స్వర్గానికి వెళ్ళేది ఉంది కదా, కాబట్టి దైవీ గుణాలని ధారణ చేయండి. ఈ లక్ష్మీనారాయణులను చూడండి ఎంతటి గుణవంతులుగా ఉన్నారు. మహిమ కూడా వీరి ముందు వెళ్ళి అందరూ నేను నీచుని, పాపిని, కామిని, కపటిని, మీరు మాత్రం సర్వగుణ సంపన్నులు అని వాళ్ళ మహిమ మాత్రమే కాదు తన లోపాలన్నీ కూడా చెప్పకుండానే చెప్పేస్తారు.
మొత్తం లోపాలన్నీ, బలహీనతలన్నీ చెప్పేస్తారు. మీరు సర్వగుణ సంపన్నులు అంటారు. మీరందరికీ అర్థం చేయిస్తున్నారు. స్వర్గము పూల తోటగా పిలువబడుతుంది అని, నరకమేమో ముళ్ళ అడవిగా పిలువబడుతుంది అని. స్వర్గాన్ని స్థాపన చేసేది శివబాబా, నరకాన్ని స్థాపన చేసేది రావణుడు. మరి ఆలోచించాలి, నేను ఆత్మను, ఎవరి సంతానాన్ని? స్వర్గ స్థాపన చేసే శివబాబా సంతానమా, నరకాన్ని తయారు చేసే రావణుని సంతానమా? శివబాబా సంతానం కదా. మరి మాలో చెడు ఎందుకు వచ్చేసింది? ఈ చెడు ఎక్కడి నుండి వచ్చింది? ఒకవేళ చెడు ఉంది అంటే శివబాబా సంతానంగా పిలువబడతామా? మరి అదైతే రావణుని ప్రాపర్టీ కదా. చెడు ఉంది అంటే బాబా పేరును పోగొడతారు. క్రోధం చేస్తే బాబాకు నింద చేయించినట్లే. క్రోధం అనే భూతం వచ్చింది అంటే బాబాను మర్చిపోతారు. బాబా స్మృతిలో ఉన్నట్లయితే అసలు ఏ భూతము రానే రాదు అంటున్నారు. ఒకవేళ ఎవరి హృదయానికైనా మీరు దుఃఖాన్ని కలిగించినట్లయితే తప్పకుండా దాని ప్రభావం పడుతుంది అంటున్నారు. ఎవరికైనా మీరు మనసు గాయపరిచినా, దుఃఖపెట్టినా దాని ప్రభావం పడుతుంది. ఒక్కసారి క్రోధం చేశారంటే 6 మాసాల వరకు బుద్ధిలో ఉంటుంది కోపం ప్రభావం. 6 నెలలు వీళ్ళు క్రోధీలు అని చెప్పి కోపిష్టి అని వాళ్ళకి టైటిల్ ఇచ్చేస్తారు. ఇంకా హృదయం నుండి దిగిపోతారు. బాప్దాద యొక్క హృదయం నుండి కూడా దిగిపోతారు. ఈ దాదా కూడా విశ్వానికి యజమానిగా అవుతున్నారు. వీరిలో కూడా తప్పనిసరిగా విశేషతలైతే ఉంటాయి కదా. కానీ అదృష్టంలో లేకపోతే పురుషార్థం, ప్రయత్నం కూడా కొందరు చేయరు. ఎంత సహజమైనటువంటి రీతిలో బాబా పురుషార్థం చేయడం చెప్తున్నారు. కేవలం నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు ఆత్మ స్వచ్ఛంగా తయారవుతుంది. ఇంకొక ఉపాయం లేదు దీనికి. ఈ సమయంలో రాజ ఋషులైతే ఎవరు లేరు కదా. రాజయోగం నేర్పించేటువంటి వారు ఒక్క బాబాయే. మనుషులను మార్చలేరు అంటున్నారు. బాబా వచ్చి అందరినీ పరివర్తన చేస్తున్నారు. ఎవరైతే పూర్తిగా పరివర్తన చెందుతారో వారు సత్యుగంలో మొట్టమొదట వస్తారు. మరి ఏదైనా చెడ్డ అలవాటు ఉంటే అది వదులుకోవాలి. చదువు పైన, యోగం పైన పూర్తిగా శ్రద్ధ పెట్టాలి. ఇది కూడా మీకు తెలుసు కదా. అందరూ ఒకే విధంగా ఉన్నత పదవిని అయితే పొందలేరు. నంబర్ వారీగా అయితే ఉండనే ఉంటారు. కానీ తండ్రి అయితే అందరితో పురుషార్థం చేయిస్తారు కదా. ఎంత వీలైతే అంత పురుషార్థం చెయ్యండి, ఉన్నత పదవిని పొందండి. లేకపోతే కల్పాంతరాల కోసం ఆ పదవి అలాగే ఫిక్స్ అయిపోతుంది. ఇంకా కల్పాంతరాలు ఏడుస్తారు. పదే బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. నన్ను, తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు చెత్త తొలగిపోతుంది. సన్యాసీలైతే హఠయోగాలు నేర్పిస్తారు. మరి హఠయోగంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది అని అలాంటి భ్రమలో ఉండకండి అంటున్నారు. అలా ఎప్పుడు అనుకోకండి. హఠయోగం బాగా చేస్తే జబ్బులు రావు, ఏ రకంగా కూడా నేను ఫిట్గా ఉంటాను అని అనుకోకండి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఈ మధ్య కాలంలో చాలా మంచిగా సైక్లింగ్, వాకింగ్, ఎవ్రీథింగ్ డిసిప్లిన్ లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా పెద్ద పెద్ద జబ్బులు వచ్చాయి. అంటే ఈ జబ్బులు అనేవి ఎలా అయినా వస్తాయి. వాళ్ళకు కూడా జబ్బు చేస్తుంది, హఠయోగం చేసేవారికి కూడా. భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. అప్పుడు అందరిది ఆయుష్ ఎక్కువగా ఉండేది, వెల్దీగా ఉండేవారు. దీర్ఘాయుషు అంటే ఎంత? 150 సంవత్సరాలే, అంతకన్నా మించి కాదు. ఇప్పుడైతే పూర్తిగా ఆయుష్ తగ్గిపోయింది. భారతదేశాన్ని ఈ విధంగా ఎవరు తయారు చేశారు? మరి ఈ విషయం ఎవరికీ తెలియదు. పూర్తి ఘోర అంధకారంలో ఉన్నారు. మీరు ఎంతైనా ఇతరులకి అర్థం చేయించండి, కొందరికైతే చెప్పడము చాలా కష్టం అంటున్నారు. పేదవారు, సాధారణంగా ఉన్నవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కొందరు మాత్రం మనం ఏది చెప్పే ప్రయత్నం చేసినా దాన్ని వంకరగానే మళ్ళీ
ప్రశ్నిస్తూ ఉంటారు. వినే ప్రయత్నంతో ఉండరు, ఏదో ఒకటి క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. అసలు అర్థం చేసుకునే ప్రయత్నమే చేయరు. ఇంకా అలాంటి వారికి చెప్పడం కూడా కష్టమే అంటున్నారు. ఇక్కడ ఎవరైనా లక్షాధికారులు ఉన్నారా ఏంటి? ఈ రోజటి లక్షలు కూడా పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. ఈరోజు ఎన్ని లక్షలు మీ దగ్గర ఉన్నా అదంతా నార్మల్ అయిపోయింది. లక్షాధికారులు చాలా మంది ఉన్నారు. వారిని బాబా సాధారణమైన వారని అంటారు. మరి ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో గొప్ప వాళ్ళని ఎవరిని అంటారు? కోటీశ్వరులు. కోటీశ్వరులను కరోడ్పతి అని అంటారు. వివాహాల్లో కూడా ఎంత ఖర్చు చేస్తూ ఉన్నారు. పిల్లలు మీరు చాలా యుక్తిగా అర్థం చేయించాలి, అప్పుడు ఎవరికైనా కూడా బాణం తగులుతుంది. గొప్ప గొప్ప వ్యక్తులు, కొందరు ఎంపీలు అలాంటి వాళ్ళు కూడా వస్తారు, చాలా సంతోషపడతారు. కానీ ఒక్కరిలో కూడా అసలు శక్తే లేదు అంటున్నారు. నాకు అర్థమైంది, నేను తెలుసుకున్నది సత్యమని నమ్మింది, నేను ఇతరులకు కూడా అందరికీ చెప్పాలి అని అనుకోవట్లేదు. మీరు అర్థం చేయిస్తారు, కానీ యథార్థంగా పూర్తిగా వారు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు, ఉన్నతోన్నతమైనటువంటి వారసత్వం ఇది. లక్ష్మీనారాయణలను అలా స్వర్గ వారసులుగా ఎవరు తయారు చేశారు? ఎక్కడి నివాసులు వారు? ఈ విషయాలు చాలా మందికి తెలియదు అంటున్నారు. మ్యూజియంలో ఎంతో మంది వస్తారు అర్థం చేసుకోవటానికి. సేవ ఛాన్స్ అయితే చాలా బాగుంటుంది, మ్యూజియం సేవ అందరూ చేయవచ్చు, కానీ యోగం ఉండాలి అంటున్నారు. చెప్పే వాళ్ళలో యోగం ఉండాలి, ఊరికి చెప్తే సరిపోదు అంటున్నారు. బాబాని జ్ఞాపకం చేసినప్పుడే కదా ప్రఫుల్లితంగా ఉండగలుగుతారు. అప్పుడే మన మాటల్లో బలం, శక్తి నిండుతుంది. మనం ఎవరి సంతానం? ఎంతమంది పిల్లలు ఉన్నారు బాబాకు, కానీ నియమానుసారంగా చదువుకోవట్లేదు. ఎందుకు రావట్లేదు క్లాస్కి అంటే, నేను మురళి చదువుకుంటున్నాను. ఎక్కడ చదువుకుంటున్నారో? మ్యాగజైన్ లాగా చదువుతున్నారా? కాలక్షేపానికి చదువుతున్నారా? స్టూడెంట్ లాగా, విద్యార్థిగా చక్కగా బాబా చెప్తున్నప్పుడు వింటున్నారా? చెక్ చేసుకోవాలి. బాబా అంటారు, నియమానుసారంగా చదువుకునే విద్యార్థులు, బాబా పిల్లలు తక్కువగా ఉన్నారు. బాబా అంటారు, యోగమే లేదు, ఎవరు ఇంకా సంపూర్ణంగా కాలేదు, నంబర్ వారీగా ఉన్నారు. పిల్లల్లో ఏకాంతంలో కూర్చొని బాబాను జ్ఞాపకం చెయ్యాలి అనే ఆలోచన కలగాలి. సమయం తీసి ఏకాంతంలో కూర్చొని బాబాని జ్ఞాపకం చెయ్యాలి. ఇటువంటి తండ్రి నుండి మనము స్వర్గం యొక్క వారసత్వాన్ని పొందుతున్నాము అని ఎంత జ్ఞాపకం చేయాలి. ఈ ప్రపంచంలోనైతే మనమే అందరికంటే పతితంగా అయ్యాం, మళ్ళీ తిరిగి మనమే పావనంగా అవ్వాలి. ఇవి మంచి రీతిగా గుర్తుంచుకోవాలి. బాబా అన్ని రకాల సలహాలను ఇస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో బాబా శ్రీమతం చెప్తున్నారు. పిల్లలు ఇలా చేయండి. ఏదైనా జరిగినా కూడా ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో అది కూడా చెప్పారు. ఏ విధంగా క్వీన్ విక్టోరియా యొక్క మంత్రి చాలా పేదవాడిగా ఉండేవాడు. ఆయన ఒకప్పుడు చాలా పేదవాడు. రోడ్ లైట్ అంటే వీధి దీపాల క్రింద కూర్చొని చదువుకుంటూ అంత ఉన్నత హోదాకు చేరుకున్నాడు. క్వీన్ విక్టోరియాకి మంత్రిగా అయ్యాడు. అభిరుచి, చదువు పట్ల అభిరుచితో, సౌకర్యాలు లేకపోయినా అంత శ్రమపడి చదివాడు అంటున్నారు. ఇది పేదవారి కోసం బాబా ఉదాహరణ ఇస్తున్నారు. బాబా పేదల పాలిట పెన్నిది. షావుకారులు భగవంతుని ఏం జ్ఞాపకం చేయగలుగుతారు? అంటారు, మా కోసం ఇక్కడే స్వర్గం ఉంది అని. అరే, బాబా అయితే స్వర్గ స్థాపన ఇంకా చేయలేదు, కానీ వీళ్ళ దగ్గర ఎక్కడి నుండి వచ్చింది స్వర్గం అని బాబాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ రావణ రాజ్యాన్ని వాళ్ళు స్వర్గం అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు బాబా స్వర్గం యొక్క స్థాపన చేస్తూ ఉన్నారు.
మరి తండ్రిని జ్ఞాపకం చేయండి. తప్పనిసరిగా పావనంగా అయితే అవ్వాలి. పిల్లలు యుక్తిని రచించాలి. ఎలా ఇతరులకి అర్థం చేయిస్తే భారతదేశం యొక్క ప్రాచీన యోగము పరమాత్ముడు తప్ప ఇతరులు ఎవరు నేర్పించలేరు అని, ఈ విషయం ఇతరులకు నేను అర్థం చేయించగలుగుతాను అని బాగా చింతన చేయాలి. ఇది స్పష్టం చేయగలగాలి. మనం ప్రాచీన రాజయోగం పరమాత్ముడే చెప్పగలుగుతారు తప్ప మనుషులు ఎవరు నేర్పించేది కాదు అని. మనుషులు రాజయోగం నేర్పించలేరు కానీ హఠయోగం నేర్పిస్తారు. నివృత్తి మార్గంలో ఉన్నవారు హఠయోగాలు నేర్పిస్తారు. హఠయోగాల్లో హఠ్ అంటేనే ఏంటి? మొండిగా, జిద్దుగా, ఏవైనా మన శరీర అవయవాలని ఒక పొజిషన్లో చాలాసేపటి వరకు నిలిపి ఉంచడము, అలాంటి యోగ ఆసనాలను వేయడం, ఇదంతా హఠయోగం. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఎవరి కళ్యాణం చేయాలన్నా వారికి రాయండి. ఈ విషయాలను స్పష్టంగా తెలియచేయండి. ఇప్పుడు ఇంకా కొంచెం పిల్లల బుద్ధిలో ఈ విషయాలు రావట్లేదు. మీరు ఈశ్వరీయ సంతానం, ఈశ్వరీయ మిషన్ మీది. మనుషులను దేవతలుగా తయారు చేసే సేవలో ఉన్నారు. ప్రపంచంలో భిన్న మతాలు, అనేక మతాలు వెలువడుతూ ఉన్నాయి. మరి మీరెంతగా ప్రత్యక్షత చెయ్యాలి? బాబాను ఎంత ప్రత్యక్షం చెయ్యాలి? బయటి ప్రపంచంలో చూడండి, వాళ్ళు ఏదైనా వాళ్ళకి కరెక్ట్ అని తెలిస్తే ఎంత ప్రచారం చేసి ఎంతగా అందరికీ విస్తరింపజేస్తారు. అది సత్యం కాదు, కానీ అది వాళ్ళకి కరెక్ట్ అని అనిపించింది, వాళ్ళు దాని ద్వారా కొంచెం లాభం పొందారు అంటే ఇంకందరికీ షో చేస్తూ ఉంటారు. మరి మీరు సత్యమని ఇది గ్రహించారు, అనుభవం చేశారు, మీరెంత చేయాలి? ప్రపంచంలో అంధశ్రద్ధ చాలా ఉంది. రాత్రి పగలుకున్నటువంటి తేడా ఉంది. మీరు బ్రాహ్మణులు, మీలో కూడా రాత్రి పగలుకున్న తేడా ఉంది అంటున్నారు. అంటే కొందరు ఫస్ట్ క్లాస్ బ్రాహ్మణులుగా ఉంటే కొందరు లో క్లాస్ బ్రాహ్మణులుగా కూడా ఉన్నారు. బాబా పిల్లల్లోనే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కొందరైతే ఏమీ అర్థం చేసుకోవట్లేదు. చాలా కాలమైంది మరి వింటున్నారు కానీ ఏమీ అర్థం కాలేదు. చాలా సహజమైన జ్ఞానం ఇది. స్వయాన్ని ఆత్మగా భావించాలి, తండ్రిని జ్ఞాపకం చేయాలి, పరమాత్మ తండ్రిని. అప్పుడు ఆత్మ పైన ఉన్నటువంటి తుప్పు తొలగిపోతుంది. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి. అప్పుడే పాపాలు కట్ అవుతాయి. దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి. చాటింపు వేయిస్తూ ఉండండి అంటున్నారు. అంటే అందరికీ చెప్పండి, మరి మెసేజ్ని స్ప్రెడ్ చేయండి అంటున్నారు. ఇంకా బాబా ఏమంటున్నారండి, ఒకవేళ మీకు దేహాభిమానం లేకపోతే ఒక డోలక్ తీసుకొని మీరు దాన్ని వాయిస్తూ మొత్తం వీధులన్నీ తిరుగుతూ అందరికీ చెప్పండి అంటున్నారు. అంటే ఒకప్పటి కాలంలో అలా చాటింపు వేసేవాళ్ళు మంచిగా బ్యాండ్ మ్రోగిస్తూ అందరినీ ఒక చోట సమావేశపరిచి వాళ్ళకి వినిపించేవారు. డప్పు కొడుతూ చెప్పేవారు కదా. ఇప్పుడు ఆ కాలం పోయింది. ఇప్పుడు ఎలా మనం డప్పు కొట్టి చెప్పే అవసరం లేదు. ఇప్పుడైతే బాగా సాధనాలు, టెక్నాలజీ పెరిగింది కదా. ఇప్పుడు బయట శబ్దాలు జరిగితే అందరు వెళ్ళి వీధుల మీద నిలబడి అలా చూడడం ఆ కాలమే పోయింది. ఇప్పుడు చక్కగా ఇప్పుడున్నటువంటి సేవా విధానం అనుసారంగా మనము బాబా ప్రత్యక్షత చెయ్యాలి అంటున్నారు. అందరికీ తెలియపరచడం ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. శివ బాబా ఏం చెప్తున్నారు? నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. ఇంటింటా సందేశం ఇవ్వాలి. ఆత్మ పైన చాలా తుప్పు చేరి ఉంది. తమో ప్రధాన ప్రపంచం ఇది. అందరికీ బాబా సందేశాన్ని తప్పనిసరిగా అందించాలి. చివరికి అందరూ మిమ్మల్ని ఓహో ఓహో అంటూ మహిమ చేస్తారు, వా వా అంటారు. ఎంత అద్భుతం వీళ్ళది అని మహిమ చేస్తారు, ఎంతగా మేల్కొల్పారు అని. కానీ మేము మేల్కోలేదు అది కూడా అంటారు. మీరు ఎంత మేల్కొల్పారు, ఎన్నిసార్లు అన్నారు నన్ను,
ఒక్కసారి రండి, మీరు వినండి, తెలుసుకోండి, మీరు ఈ విధంగా జ్ఞాపకం చేయండి అని మీరు ఎంత చెప్పారు. మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా నేను రాలేదు, అయ్యో, కానీ మీరు మాత్రం చాలా ప్రయత్నం చేశారని అంటారు. సర్వీస్ కోసం యుక్తులు రచించాలి. బాబా నుండి మనం రాజ్యభాగ్యాన్ని తీసుకుంటామో మళ్ళీ పోగొట్టుకుంటాం. ఎవరైతే మేలుకుంటారో వాళ్ళు మళ్ళీ నిద్రపోయి పోగొట్టుకుంటారు. మేల్కుంటే పొందుతారు, నిద్రపోతే పోగొట్టుకుంటారు. బాబా వచ్చింది పిల్లలకి మెసేజ్ ఇవ్వడానికి. నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవుతారు. ఒకవేళ జ్ఞాపకమే చేయకపోతే పాపాలైతే కట్టవ్వవు. ఎటువంటి తుప్పు కూడా మీలో ఉండకూడదు అంటున్నారు. కొంచెం కూడా తుప్పు లేనప్పుడు మీరు ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు. లేకపోతే పదవి కూడా తగ్గిపోతుంది, శిక్షల్ని కూడా పొందుతారు అంటున్నారు. సర్వీస్ కోసం మంచి మార్జిన్ ఉంది. చిత్రాలు తోడుగా తీసుకొని వెళ్ళి సేవ చేయండి. చిత్రాలు ఎంత మంచి రీతిగా తయారు చేయాలంటే బాబా అంటే వర్షాకాలం అయినా ఏ కాలమైనా సరే ఎక్కడికైనా పట్టుకొని తీసుకెళ్ళగలిగే విధంగా ఉండాలి. అవి చెడిపోకూడదు. చిత్రాలు చాలా మంచివి. ఇంకా మోడల్స్ ఏవైతే మనం బొమ్మల రూపంలో పెడతామో సరే అవంటే అన్ని చోట్లకి మొబిలైజ్ చేసి తీసుకెళ్ళడం కుదరదు. గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే చాలా సంపన్నులు ఉంటారో వాళ్ళ ఇంట్లల్లో చాలా పెద్ద పెద్ద మోడల్స్ పెట్టుకుంటారు. విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు 1000 సంవత్సరాల వరకు కూడా నడుస్తూ ఉంటాయి. ఇక్కడైతే మీకు 6 చిత్రాలు సరిపోతాయి అంటున్నారు. చెప్పండి, సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది? ఇది మేము మీకు అర్థం చేయించగలుగుతాం. ఈ చక్రాన్ని జ్ఞాపకం చేయడంతో మీరు చక్రవర్తి రాజుగా అవుతారు. బ్యాడ్జ్ అయితే చాలా బాగుంది, కానీ దీని విలువ పిల్లల వద్ద ఇంకా ఉండట్లేదు అంటున్నారు. పిల్లలకి ఇంకా దీని వాల్యూ తెలియట్లేదు. దీనిపైన కూడా మీరు అర్థం చేయిస్తూ ఉండండి, అప్పుడు చాలా సంపాదన జరుగుతుంది. ఈ బ్యాడ్జ్ మీ హృదయానికి అలా వేలాడుతూ ఉండాలి అంటున్నారు. ఈ ఛాతికి వేలాడుతూ ఉండాలి బ్యాడ్జ్. శివ్ బాబా మన హృదయంలో అలా ఉన్నదానికి గుర్తుగా మనం బాబా యొక్క శ్రీమతాన్ని పాటిస్తూ బాబా చెప్పినట్లుగా నడుచుకుంటున్న దానికి గుర్తుగా బాబా మీ ఛాతికి వేలాడుతూ ఉండాలి. ఈ బాబా ఈ బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని ఇస్తున్నారు. అంటే శివ బాబా బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని ఇస్తున్నారు. బ్యాడ్జ్లో త్రిమూర్తులు చిత్రం ఉంటుంది. ఒకవైపు లక్ష్మీనారాయణ, ఒకవైపు త్రిమూర్తి. బాబా అంటున్నారు, చెప్పండి అందరికీ, లక్ష్మీనారాయణ బ్యాడ్జ్ పెట్టుకున్నప్పుడు చాలా సేవ చేయవచ్చు అంటున్నారు. ట్రైన్లో కూడా చక్కర కొడుతూ ఉండండి, ఇది అర్థం చేయిస్తూ ఉండండి. చిన్నపిల్లలు కూడా ఈ సేవ చేయవచ్చు. బాబా ఎవరిని వద్దని అనట్లేదు. ఈ బ్యాడ్జ్ చాలా మంచి వస్తువు. వజ్ర వైడూర్యాలు, ఫలాలు, పుష్పాలు, మెహల్లు అన్నీ ఇందులోనే ఇమర్జ్ అయి ఉన్నాయి. దేంట్లో? బ్యాడ్జ్లో అంటున్నారు. వజ్ర వైడూర్యాలు, మెహల్లు, ఫలాలు, పుష్పాలు అన్నీ ఇందులోనే ఇమర్జ్ అయి ఉన్నాయి. కానీ పిల్లల బుద్ధిలో ఈ విషయాలు రావట్లేదు. బాబా అయితే ఎన్నోసార్లు అర్థం చేయించారు. చిత్రాలు మీ వెంట తప్పనిసరిగా ఉండాలి. కొందరు ఉల్టా సుల్టా మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. శ్రీకృష్ణుని ఎన్ని రకాలుగా నిందించారు తెలుసు కదా. గోపికలను ఎత్తుకెళ్ళాడంటారు, వెన్న దొంగతనం చేశాడంటారు. కానీ ఎందుకు తీసుకెళ్ళాడు గోపికలని? పట్టపురాణిగా చేసుకోవడానికి కదా, విశ్వానికి యజమానిగా చేశాడు. విశ్వానికి యజమానిగా అయి ఇటువంటి పనులు ఎవరైనా చేస్తారా? ఎత్తుకెళ్ళడము అటువంటివి చేయరు కదా. దాన్ని ఖచ్చితంగా తప్పుడు ప్రచారం అనే అనాలి తప్ప నిజంగా అయితే అలా ఎవరు చెయ్యరు. ఈ జ్ఞానంలో మీకు చాలా నష ఉండాలి. మనము త్వరగా వినాశనం అవ్వాలి అని కోరుకుంటాం.
మళ్ళీ ఏమంటాం, ఇప్పుడైతే బాబా తోడున్నారు కదా, వినాశనం అయిపోతే బాబా మన నుండి దూరం అయిపోతారు కదా, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాతే బాబా వస్తారు కదా, వద్దులే వినాశనం ఎందుకు, సంగం యుగం బాగుంది, ఎందుకంటే బాబా నా తోడున్నారు అని మళ్ళీ అంటారు. బాబా నుండి నేను ఎంత గొప్ప చదువుకుంటున్నాను అని మళ్ళీ అనుకుంటారు. ఇక్కడ ఇది బ్రాహ్మణ జన్మ, ఉన్నతోన్నతమైన జన్మ. ఇటువంటి తండ్రి, రాజ్యాన్ని ఇచ్చేటువంటి తండ్రి మనకి ఇక్కడ లభించారు. శివబాబా మనకి ఎంత గొప్ప రాజ్యభాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు, అయినా కూడా వారిని కొందరు కలవరు. ఎందుకు అంటే గంగా తీరం దగ్గరే ఉండేటువంటి వాళ్ళకి గంగ విలువ తెలియదంట. దూరం నుండి వచ్చి గంగా స్నానాలు చేస్తారు, గంగా నీటిని తీసుకెళ్తారు, కానీ రోజు గంగా తీరంలో దగ్గరే ఉండే వాళ్ళకి అసలు దాని విలువనే తెలియదు. అలాగే కొందరు జ్ఞాన మార్గంలో కూడా ఉన్నారు. బాబా ద్వారా మనం చదువుకుంటున్నాం, మరి బాబాను విడిచిపెడితే 5000 సంవత్సరాల తర్వాతే మళ్ళీ బాబాను కలవగలుగుతాం. ఇటువంటి తండ్రిని మరి మనం ఎందుకు వదలాలి? బాబా ద్వారా అయితే చదువుకుంటున్నాం కదా. ఇది బ్రాహ్మణులది ఉన్నతోన్నతమైనటువంటి జన్మ. బయట ఉన్నటువంటి వాళ్ళకి చాలా దీని మహత్వం తెలుస్తుంది. దూరం నుండి వచ్చి గంగా తీరంలో స్నానం చేస్తారు, కానీ అక్కడే ఉన్నటువంటి వాళ్ళకి దాని విలువ తెలియదు. బయట ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది అంటున్నారు. ఇక్కడ కూడా అంతే, బయట నుండి వచ్చి బాబా పైన బలిహారం అవుతారు. ఒకవేళ యోగ బలం లేదు అంటే ఇతరులకు అర్థం చేయించినప్పుడు ప్రభావం కూడా పడదు, ఏమీ అర్థం చేసుకోరు. ఎంతోమంది వస్తారు, రాస్తారు ఇలా అర్థం చేయించాలి అని అంటారు, చాలా బాగుంది అని. ఎంతోమంది మన దగ్గరికి వస్తారు, చాలా మంది వస్తారు, వాళ్ళ అభిప్రాయం కూడా రాస్తారు, ఇలా నాకు అర్థం చేయించారు, చాలా బాగుంది, నాకు నచ్చింది అని. బాబా అంటున్నారు, విన్నారు కానీ విననట్లుగానే. ఎందుకంటే కొంచెం కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు, తండ్రిని గుర్తించలేదు. ఒకవేళ తండ్రిని గుర్తించి కొంచెమైనా అర్థమై ఉంటే కనెక్షన్ పెట్టుకునే వాళ్ళు కదా, ఆ తండ్రికి ఒక ఉత్తరమైనా రాసేవారు కదా. వెంటనే తండ్రి యొక్క అడ్రస్ చెప్పండి, మేము లెటర్ రాయాలి, మేము ఆ తండ్రిని కలవాలి అని అడుగుతారు. శివ్ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని మీరు చెప్తారు, ఒక్కసారిగా అలా రాసేస్తారు. ఇదైతే శివ్ బాబా రథం కదా. కానీ విలువ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? శివ్ బాబాకు. రథం కన్నా ఎక్కువ విలువ శివ్ బాబాకు ఉంది. ఎందుకంటే ఒక పెట్టె కన్నా పెట్టె లోపల పెట్టినటువంటి ఆభరణానికి ఎక్కువ విలువ ఉంటుంది కదా. వజ్రం పెట్టినటువంటి డబ్బా బాక్స్కి విలువనా, లోపల ఉన్నటువంటి వజ్రానికి విలువనా? వజ్రానికే కదా. మరి అలాగే శివ్ బాబా వీరి శరీరంలో ప్రవేశించారు, వారికి చాలా ఎక్కువ విలువ ఉంటుంది. సేవ చేస్తూ కొంతమంది పిల్లలు అలసిపోతారు, గొంతు ఎండిపోతుంది వారిది. కానీ యోగం లేకపోతే బాణం తగలదు. దీన్ని కూడా డ్రామా అంటారు. అంటే బాగా సేవ చేశాను, గొంతంతా ఎండిపోయింది, గొంతంతా బొంగురుపోయింది, చెప్తూ ఉంటే అంత చెప్పాను నేను అంటే ఏం లాభం అంటున్నారు బాబా. యోగమే లేదు. యోగం లేకుండా ఎంతమందికి మీరు చెప్పినా ఏం ప్రభావమే పడదు. దీన్ని కూడా డ్రామా అంటారు. బాబాను తెలుసుకున్నారు అంటే బాబాను కలుసుకోకుండా ఉండలేరు. ట్రైన్లో కూడా యోగయుక్తంగా ఉండాలి. మేము బాబా వద్దకు వెళ్తున్నాము అని నషాతో కూర్చోవాలి. అంటే చూసే వాళ్ళకి వీళ్ళు ఏంటి ఇంత బాగున్నారు అని మనల్ని పలకరించాలి, మీరెవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని. అప్పుడు మీరు చెప్పగలుగుతారు మేము భగవంతుని కలవడానికి వెళ్తున్నాము అని. అలా బాబా యొక్క పరిచయం కూడా మీరు ఇవ్వగలుగుతారు. ఈ విధంగా విదేశాల నుండి వస్తే తన స్త్రీ పిల్లలు అందరూ గుర్తొస్తూ ఉంటారు కదా. ఎవరిని కలవడానికి వెళ్తున్నామో వారి యొక్క స్మృతి ఆ దారంతా మనకు కలుగుతూ ఉండాలి. సర్వీస్ చేస్తూ రావాలి అంటున్నారు. మధుబనికి ఊరికే ట్రైన్లో ఖాళీ కూర్చొని రావడం కాదు, బాబా పరిచయం అందరికీ ఇస్తూ సేవ చేస్తూ రావాలి అంటున్నారు. వీరైతే చాలా మంచి సుపుత్రులైన పిల్లలు.
మరి బాబా సాగరుడు. బాబా చూస్తారు పిల్లలు ఫాలో చేస్తున్నారా లేదా అని. జ్ఞానం యొక్క అలలు ఉప్పొంగాలి, చూడగానే మిమ్మల్ని వాళ్ళకి సంతోషం కలగాలి, మీరైతే చాలా మంచి సుపుత్రులైన పిల్లలు అని. ఉదయమే స్మృతి యాత్రలో చాలా లాభం కలుగుతుంది. ఉదయమే కేవలం బాబాని జ్ఞాపకం చేయాలి అని కాదు, రోజంతా కూడా బాబాని జ్ఞాపకం చెయ్యాలి. నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ, అన్ని కర్మలు చేస్తూ కూడా స్మృతి యాత్రలోనే ఉండాలి, సేవ కూడా చేయాలి. अच्छा, मीठे मीठे सिकीलती बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎవరి హృదయాన్ని దుఃఖపెట్టకూడదు. లోపల ఏదైనా భూతం ఉంటే పరిశీలించుకొని తొలగించుకోవాలి. ఎవరి హృదయాన్ని దుఃఖపెట్టకూడదు, లోపల భూతాలుంటే తొలగించుకోవాలి. పుష్పంగా అందరికీ సుఖం ఇవ్వాలి. సెకండ్ పాయింట్, మేము జ్ఞాన సాగరుని పిల్లలం. లోపల జ్ఞానం యొక్క అలలు ఉప్పొంగుతూ ఉండాలి. సర్వీస్ కొరకు యుక్తులను రచించాలి. ట్రైన్లో కూడా సేవ చేయాలి. తోడుగా పావనంగా తయారయ్యేందుకు స్మృతి యాత్రలో కూడా ఉండాలి. మేము జ్ఞానసాగరుని పిల్లలము. లోపల ఈ విధంగా జ్ఞానం యొక్క అలలే మీలో ఉప్పొంగుతూ ఉండాలి. సేవ కోసం యుక్తులు రచించాలి. ట్రైన్లో వెళ్తున్నా సేవ చేయాలి. దానికి తోడుగా స్మృతి యాత్రలో కూడా ఉండాలి. వరదానం. స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా తండ్రి సహాయాన్ని అనుభవం చేసుకునేటువంటి బ్లెస్సింగ్స్కి పాత్రులుగా కండి. స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా తండ్రి సహాయాన్ని అనుభవం చేసుకునేటువంటి ఆశీర్వాదాలకు పాత్రులైన ఆత్మభవ. ఆశీర్వాదాలకు పాత్రులైన ఆత్మభవ. వివరణ. ఎక్కడైతే స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ అనగా సమానత ఉంటుందో అక్కడ తండ్రి యొక్క విశేషమైన సహాయం అనుభవం అవుతుంది. ఈ సహాయమే ఆశీర్వాదం. ఎందుకంటే బాప్దాద అన్ని ఆత్మల మాదిరిగా అలా చేయి, ఇలా పెట్టి ఆశీర్వాదం అని అలా చెప్పరు, అలా ఇవ్వరు. బాబా అయితే ఉన్నది అశరీరి. మరి బాప్దాద యొక్క ఆశీర్వాదము సహజంగా స్వతహాగా సహాయం రూపంలో లభిస్తుంది. దీంతో అసంభవ విషయం కూడా సంభవం అయిపోతుంది. ఈ సహాయమే ఆశీర్వాదం. బాబా సహాయము అంటే బాబా యొక్క ఆశీర్వాదం. ఇటువంటి ఆశీర్వాదానికి పాత్రులైన ఆత్మలుగా మీరున్నారు. ఒక్క అడుగులో పద్మాల సంపాదన మీకు జమ అవుతూ ఉంటుంది బాబా సహాయంతో. స్లోగన్. सकाश देने के लिए अविनाशी सुख, शांति और सच्चे प्यार का स्टॉक जमा करो. సకాష్ను ఇచ్చేందుకు అవినాశి సుఖము, శాంతి మరియు సత్యమైన ప్రేమ యొక్క స్టాక్ని జమ చేసుకోండి. మీరు మొత్తం విశ్వంలోని ఆత్మలందరికీ సకాష్ ఇవ్వాలి. సకాష్ అంటే అందులో శక్తులు, గుణాలు, విశేషతలు, జ్ఞానం అన్నీ వస్తాయి. అంటే ఎవరికి ఏది కావాలో అది అందించడం సకాష్ ఇవ్వడం అంటే. అలా సకాష్ని ఇచ్చేందుకు అవినాశి సుఖము, శాంతి మరియు సత్యమైన ప్రేమ యొక్క స్టాక్ నింపుకొని ఉంచుకోవాలి. ఈరోజు స్వమానము. నేను ఆశీర్వాదాలకు పాత్రుడైన ఆత్మను, లేదా నేను ఆత్మను ఆశీర్వాదాలకు పాత్రుడను. రేపు బాప్దాదా మిలనం ఉంటుంది. ఈ సీజన్లో ఇది లాస్ట్ మిలనము.
అందులోనూ బాబా ప్రత్యేకంగా మనకు మహారాష్ట్ర జోన్ అంటే ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర అందరితో కలుస్తారు. కాబట్టి బాబా మిలనం ఎవరు మిస్ చేయొద్దు. అందరూ మంచి అనుభవం కోసం అమృతవేళ నుండి మంచి స్థితిని తయారు చేసుకోండి. రేపు సాయంకాలము 4:30 నుండి 5 గంటల వరకు యోగం ఉంటుంది. 5 గంటల నుండి సూరజ్ పై క్లాస్తో బాబా మిలనం యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందరూ తప్పనిసరిగా సెంటర్కి రావాలి. ఓం శాంతి.